బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైలు దొంగలు రెచ్చిపోయారు. తమిళనాడు చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. S3, S6 బోగీలో నిద్రిస్తున్న 2 మహిళల నుండి 7 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించారు. ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో దొంగలు చైన్ లాగి రైలు ఆగగానే పరారయ్యారు. దొంగలు బాపట్ల గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా ఎస్కాట్ వీధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగుల కోసం అప్పికట్లు, బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో 6 దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి అసలు ఘటన ఎట్లా జరిగింది, అసలు ఎక్కడ జరిగింది, తాజా సమాచారం ఏంటి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. బాపట్ల అప్పికట్ల మధ్యలో రైలు చోరీయత్నానికి సంబంధించి పోలీసు కాల్పులు కూడా జరిగినవి. ఇది 3వసారి, మార్చి, ఏప్రిల్, జూన్ 3వసారి జరగటం. సేమ్ బాపట్ల అప్పికట్ల ఏరియాలో జరగటం జరిగింది. ఈ బాపట్ల జిల్లా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ట్రైను సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఆదివారం రాత్రి 1:30 నుంచి సుమారుగా 2:15 ఆ ప్రాంతాల మధ్యలో 9 మంది దుండగులు ఆ ట్రైను ఆపి కొంతమంది దగ్గర S4, S3, S5 అనే బోగీల్లో చోరీయత్నం చేయడంతో కొంతమంది ప్రయాణికులు చైన్ లాగడంతో అక్కడ ఉన్న DRP పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ తో ఫైర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో 9 రౌండ్ల పాటు DRP పోలీసులు కూడా ఫైర్ చేయడంతో జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి వీళ్ళు చైన్ లాగినప్పుడు పరిగెత్తే ప్రయత్నాలు వారి దగ్గర ఉన్నటువంటి 2 బ్యాగులు పొలాల్లోకి విసిరి వెళ్ళిపోయారు. ఆ పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పొలాల్లో ఉన్నటువంటి బ్యాగులు చూస్తే రూపాయి కాయిన్స్, అంటే అవి సిగ్నలింగ్, ట్రాపింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. గతంలో కూడా ఇటువంటిదే జరిగినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి విచారణ అనంతరం చెప్తామని చెప్పి రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP బి ఉమామహేశ్వర్ చెప్పడంతో కొంత సద్దుమణిగినట్టుంది. అయితే దీనికి ఈ వరుస ఘటనలకు విసిగి వేసారిన రైల్వే ప్రయాణికులు వరుస దొంగతనాలు ఈ రోడ్లోనే, ఈ ట్రాక్ మీదే బాపట్ల చీరాల నుంచి పొన్నూరుకి మధ్యలో ఇది 3వ సంఘటన. ఎప్పటికప్పుడు DRP పోలీసులు ఎంక్వైరీ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం ఇదే జరుగుతుంది. కానీ ఎంతమంది ఉన్నా కూడా స్టాఫ్ సరిపోయేంత లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అందులో తిరుపతికి ప్రయాణికులు రద్దీగా ఎక్కువ అవడంతో ఆదమర్చి నిద్రపోయే సమయంలో ఇది జరిగినట్లు తెలుస్తుంది. రైట్ కోటేశ్వరరావు, దొంగలు అసలు రైల్లోకి ఎలా ఎక్కారు, ఏ స్టేషన్ నుంచి ఎక్కినట్లు అనుమానిస్తున్నారు? అది ఎక్కడ ఎక్కారనేది తెలియదు. గతంలో కూడా 2 సార్లు ఇదే పందాలో వాళ్ళు ఎక్కడమో, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారా మధ్యలో ఉన్నారా అనేది కూడా పూర్తిగా తెలియట్లా. ఇది అప్పికట్ల ప్రాంతంలో జరగటంతో చీరాల నుంచి బాపట్లకి మధ్యలో ఎక్కడం అయితే జరుగుతుంది. మధ్యలో స్టాప్ అయితే లేదు. బాపట్ల ఎక్కి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంద్రజ, రైట్, దొంగలు ప్రయాణికులను బెదిరించారా, అంటే ఏమైనా గాయాలయ్యాయా వాళ్ళకి? గాయాలైతే ఎదురు తిరగటం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఏమో డబ్బులకు సంబంధం కాదు ఇవ్వమని చెప్పి బెదిరించడంతో ఎదురు తిరిగిన ప్రయాణికులు కొంతమందికి అయితే చిన్న స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ లోపుగా అక్కడ ఉన్న ప్రయాణికులు చైన్ లాగటంతో ఈ రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యి పక్కన S11 లో ఉన్న రైల్వే పోలీసులు హుటాహుటిన పరిగెత్తుకుంటూ రావడంతో వీరు అక్కడ నుంచి దూకి వీళ్ళు ప్రయాణికులు లాగిన చైన్ వల్ల ట్రైన్ స్లో అవడంతో వీళ్ళు దూకి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో వీళ్ళు ఫైర్ అంటే గాలిలోకి ఫైర్ చేస్తుండగా వాళ్ళు ఎత్తు కాల్పులు కూడా దిగినట్టు తెలుస్తుంది. ఇంద్రజ, రైట్, RPF అధికారులు ఎంత వేగంగా స్పందించారు?
ఆర్పిఎఫ్ అధికారులు కూడా ట్రైన్ లోనే ఉన్నారు. ఉమ్, అంటే వీళ్ళు మూమెంట్ ను చూసుకొని వాళ్ళు లేని బోగీకి కొంచెం 2 బోగీలకి ఊతల, అంటే వాళ్ళు రావడానికి సమయం పడుతుంది, వీళ్ళ పని పూర్తి చేసుకుని వెళ్లే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఆలోచనతో వీళ్ళు కొంత 3 పెట్లుకి గ్యాప్ ఇచ్చి ఇస్తున్న ప్రయాణికుల్ని బెదిరించడంతో చైన్ లాగడం వల్ల అలర్ట్ అయిన రైల్వే పోలీసులు, అంటే దగ్గరలో 3 పెట్లు నుంచి ఇక్కడికి రావడానికి సమయం కనీసం 3 నిమిషాలు పడుతుంది. అంటే బారుగా వరుస పెట్లు అన్నమాట అవి. పెట్టికి గ్యాప్ ఉండదు, వరుసగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఇమ్మీడియట్ గా స్పందించారని చెప్పి చెప్పుకోవాలి రైల్వే పోలీసులు. రైట్. బాధిత ప్రయాణికులు ప్రస్తుతం ఏం చెప్తున్నారు, వారి వర్షన్ ఏమిటి? గతం విసికి వేసారిపోయినట్లు తెలుస్తుంది. అప్పుడు ఏదైతే ఏప్రిల్ 19వ తారీఖు ప్రయాణం జరిగినప్పుడు ఉన్న ప్రయాణికులు కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో. అంటే వారికి దగ్గరికి వెళ్ళలేని దుండగులు వాళ్ళు వేరే పెట్లో ఉన్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులు అయితే గతంలో కూడా మేము ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది, పోలీసులు తగిన చర్యలు తీసుకొని వారిని ఎట్లా కట్టడి, అంటే ఇక్కడ మెయిన్ గా ప్రధానంగా చూసుకుంటే రైల్వే పోలీసులు ఉన్నటువంటి ఆ పెట్టెల్లో గ్యాప్ తక్కువ ఉండటం, మెన్ను పెంచుకుంటా పోతే దానికి సంబంధించి కొంత చోరీలకి నివారణ చేయొచ్చు అని చెప్పి కూడా ప్రయాణికులు చెప్పడం జరిగింది. ఎందుకు రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. అరౌండ్ 1:10-1:15 AM ఈ టైంలో సర్కార్ ఎక్స్ప్రెస్లో చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్లో కొంతమంది అన్నోన్ అఫెండర్స్ అప్పికట్ల రైల్వే స్టేషన్ నియర్ బై కేబీపాలెం, అప్పిపట్ల ఈ రైల్వే స్టేషన్స్ మధ్య అరౌండ్ 1:10 టైంలో కొంతమంది అన్నోన్ అఫెండర్స్ చైన్ లాగి ట్రైన్ని స్టాప్ చేసి ఈ ట్రైన్లో అఫెన్సెస్కి తెగబడడం జరిగింది. మీన్వైల్ ట్రైన్ స్టాప్ అవ్వగానే ట్రైన్లో ఉన్నటువంటి మా ఎస్కార్ట్ సిబ్బంది, అదేవిధంగా రైల్వే సిబ్బంది లోకల్గా ఉన్నటువంటి అప్పికట్ల స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం, అక్కడి నుంచి మా ఏఆర్ సిబ్బంది ఆర్మడ్ గార్డ్ ఇమీడియట్లీ ట్రైన్ ఆగి ఉన్నటువంటి ప్రాంతానికి రష్ అప్ అయ్యి వెంటనే ఈ ప్రాంతానికి చేరుకోవడం, ఆ సమయంలో ట్రైన్ దగ్గర అఫెన్సెస్ చేయడానికి తెచ్చాడుతున్నటువంటి ఈ అన్నోన్ అఫెండర్స్ గ్యాంగ్ని గుర్తించి వారి మీద అరౌండ్ 9 రౌండ్స్ వరకు ఫైర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ చేసిన తర్వాత ఈ అఫెండర్స్ ప్రాణభయంతో ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే మా సిబ్బంది, రైల్వే సిబ్బంది ఇమ్మీడియట్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫీల్డ్స్లోనూ గ్రామాల్లోనూ ఈ సెర్చ్ ప్రాసెస్ని ఇమ్మీడియట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీకి సంబంధించి ఈ సెర్చ్ ప్రాసెస్లో క్యాంటీన్స్ని డిప్లాయ్ చేసి ఈ ఫీల్డ్స్ అండ్ నియర్ బై విలేజెస్, ఈ రైల్వే ట్రాక్కి బోత్ సైడ్స్ ఉన్నటువంటి 10 విలేజెస్లో ఈ సెర్చ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అరౌండ్ 7+ మెంబర్స్ ఇన్సిడెంట్లో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది. ఒక అఫెండర్ని కూడా, ఒక సస్పెక్ట్ని కూడా ఇప్పుడే నేను బాపట్ల టౌన్ పరిసర ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఆ గ్యాంగ్స్ నియర్ బై విలేజెస్ కానీ ఫీల్డ్స్లో కానీ హైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ని అండ్ ఈ 10-11 విలేజెస్ ఏవైతే ఇన్సిడెంట్ నియర్ బై ప్లేసెస్ ఉన్నాయో ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా కోంబింగ్ సెర్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. గ్యాంగ్స్ని పట్టుకునేటువంటి కార్యక్రమం కూడా సెర్చ్ ప్రాసెస్ జరుగుతుంది.